నమస్కారం అండి. నా పేరు లక్ష్మి అండి. అయితే ఈరోజు నాగుల చవితి కదండి. మా ఊళ్ళో వచ్చేసి భక్తులందరూ వచ్చేసి ఇది రాళ్ళగుట్ట అంటారండి. మా ఊరి టెంపుల్ గుడి అన్నమాట. అమ్మవారిది ఇక్కడ చక్కగా అందరూ ఈ నాగపడికి వచ్చేసి పళ్ళు, పూలు, నిమ్మకాయలు, కొబ్బరికాయ అలా ఎవరికి తోచినట్టు వాళ్ళు నైవేద్యాలు అనేవి సమర్పించి భక్తితో ఆ నాగయ్య స్వామిని కొలుచుకొని సంతానం లేని వాళ్ళు ఇక్కడే చాలామంది వచ్చి చేసుకుంటారండి. ఇక్కడ ఒక పెద్ద వేప చెట్టు కూడా మాను ఉందండి ఈ గుళ్ళో. చక్కగా అమ్మవారిని నాగయ్య స్వామికి ఇక్కడ చేసుకున్న వాళ్ళకి సంతానం వారాలు తిరిగి చేసుకున్న వాళ్ళకి చక్కగా అందిందండి. ఈరోజు నాగుల చవితి కాబట్టి మీకు నాగుల చవితి శుభాకాంక్షలు అని చెప్దామని ఒక చిన్న వీడియోని నేను అప్లోడ్ చేద్దామని నాగుల చవితి శుభాకాంక్షలు చెప్దామని ఈ చిన్న వీడియో తీస్తున్నానండి. అలానే మా ఇంటి ముందు ఉన్న గుడి కూడా మీకు నేను చూపిద్దామన్న ఉద్దేశంతో ఈరోజు నాగుల చవితి కాబట్టి అందరూ భక్తి శ్రద్ధలతో చేశారండి అమ్మవారికి. అందుకని చెప్పి నేను చూపిస్తున్నాను, చూడండి. అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు అండి. అయితే మనం వచ్చేసి నాగుల చవితి రోజు ఆ నాగయ్య స్వామికి మనం భక్తితో ఏది సమర్పించినా సరే మనస్ఫూర్తిగా తీసుకొని మన మనసులో ఏ బాధ అయితే ఉందో ఆ నాగయ్య స్వామి దగ్గర మనం కోరుకున్నట్టయితే ఆ భగవంతుడు మన కోరికల్ని నెరవేరుస్తాడండి. అది ధర్మబద్ధమైనది అయితే కంపల్సరీ నెరవేరుతుందండి. మనం ఏదో అధర్మంగా వేరే ఆలోచనలు పెట్టుకొని చేస్తే మటుగా ఎప్పటికీ నెరవేరవండి. ఏదే కోరికైనా మనం ధర్మబద్ధంగా ఉండాలండి. కాబట్టి సంతానం కోసం కోరుకునే వాళ్ళు సంతానం కోసం కానీ, అలానే ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళైనా ఉద్యోగం కోసమైనా, పెళ్లి కాని వాళ్ళైనా పెళ్లి సంబంధం కుదరాలన్నా సరే ఈ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది నాగయ్య స్వామి అనుగ్రహం అనేది ఉండాలండి. మనకి తెలియకుండానే మన చుట్టూ ఎన్నో దోషాలు ఉంటాయండి. ఆ దోషాలన్నీ తొలగాలన్నా కూడా మనం నాగయ్య స్వామికి చేసుకుంటే మనకున్న దోషాలన్నీ తొలగిపోతాయండి. ఇది మా ఊరి యొక్క నాగమ్మ దేవత రాళ్ళగుట్టలో ఉన్న నాగయ్య స్వామి అండి. అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు అండి.